నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించుకోవడం ఎలా, కరిగించుకోవడం ఎలా, ఈ అంశం గురించి మనకు వివరించడానికి ప్రముఖ పంచగవ్య బర్మా స్పెషలిస్ట్ గోమతి సురేష్ గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా గోమతి సురేష్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. సురేష్ గారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చి చాలా మంచి టాపిక్. ఎందుకంటే అందరూ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు, అరే నాకు శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది, ఆ ప్లేస్లో ఈ ప్లేస్లో చూడటానికి కూడా బాడీ షేప్ అవుట్ అయిపోతుంది అనుకుంటూ ఉంటారు కదా. జనరల్గా ఎటువంటి కొవ్వు శరీరానికి అవసరం, ఎటువంటి కొవ్వు శరీరానికి అనవసరం, అసలు కొవ్వులో ఎన్ని రకాలు ఉన్నాయి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అవునండి, అంటే కొవ్వు చరిత్ర అంతేనా. జనరల్గా మన శరీరం పుట్టినప్పటి నుంచి ఏవి కూడా ఎక్స్ట్రా పెట్టుకోవద్దు, దానికి ఎంత కావాలంటే అంత. అంటే ఇది సప్తధాతులతో తయారైన శరీరం. అంటే రస, రక్త, మాంసం, మేధ, అస్థి, శుక్ల అనేది ఒక 7 రకాలు లోపల శరీరంలో తిరుగుతూ ఉన్నాయి. అది మళ్ళీ ఆహారం ద్వారా జరుగుతుంది. అంతకుముందు ఏంటంటే మన శరీరం ఈ బండి నడవాలంటే కొన్ని కంపల్సరీ కావాలి, అది ఫుడ్ ద్వారా. అంటే గాలి, నీరు ఎలాగైతే మనకి బయట నుంచి కావాలో అలాగే ఆహారం ద్వారా ఈ శరీరంలోని ధాతువుల కోసం ఎనర్జీ పుట్టించడానికి బయట ఆహారం దొరుకుతుందని మనిషి తీసుకొని శరీరం తయారు చేసుకున్నాడు. చూడండి, లోపల ఆల్రెడీ 7 రకాలు ఉన్నాయి. రసము, రక్తము, మాంసము, మజ్జ, మేధ, అస్థి, శుక్ల అని శరీరం తయారవ్వడానికి కోసం అవి ఉన్నాయి. అంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ బాడీ కోసం. దీని తర్వాత గాలి, నీరు అనేది మనిషి ప్రకృతి ద్వారా రెగ్యులర్గా తీసుకుంటున్నాడు. పంచభూతాలతో నిర్మితమైన శరీరంలో 7 ధాతువులు ఉన్నాయి. ఇంతవరకు శరీరం అది డిజైన్డ్ బాడీ, అంటే ఒక షోరూమ్ నుంచి ఒక బండి న్యాచురల్గా వచ్చింది. కానీ ఈ బండి నడవాలంటే ఏం చేయాలి? ఫ్రంట్ అన్ని కావాలి, డిజైన్ కావాలి, సీట్ కవర్స్ కావాలి. అట్లాగే మన శరీరం లోపల, ఈ శరీరం లోపల నడవడానికి కోసం కొన్ని పెట్రోల్స్ కావాలి. ఆ పెట్రోల్స్ ఏంటి? ఫ్యాట్స్ అని, లేకపోతే ప్రోటీన్స్ అని, కార్బోహైడ్రేట్స్ అని, సో విటమిన్స్ అని, మినరల్స్ అని, ఇవన్నీ 5 ఉన్నాయి. సో కరెక్ట్ వినండి. ఈ 5ని మనం ఎప్పుడైనా ఏదైనా పెంచుకున్నాం అనుకోండి, దాని రిలేటెడ్లో ఉండే ఐటమ్ లోపల పెరిగిపోతుంది. రైట్. అంటే ధాతువులు ఒకటి తక్కువ, ఒకటి ఎక్కువ అవడం, రక్తం ఎక్కువ అయిపోవడం, రక్తం తక్కువ అయిపోవడం, రైట్. మేధ లేకపోతే బోన్ పెరిగిపోవడం, బోన్ తగ్గడం, బోన్ మ్యారో పెరిగిపోవడం, తగ్గిపోవడం, ఇట్లా రసాలు పెరిగిపోవడం, అంటే గ్యాస్ట్రిక్ సమస్యలని ఎక్కువ అవడం, తక్కువ అవడం జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు మనం ఎక్కువ ఇన్పుట్ ఇచ్చేస్తుంటే దానివల్ల శరీరంలో ఏమవుతుందంటే ఇబ్బందులతో కూడిన కొన్ని రోగాలు జరుగుతున్నాయి. అది మనం ఇంతవరకు మాట్లాడుకున్నాం. ఫ్యాట్స్ పెరిగిపోవడం, బ్లడ్ పెరిగిపోవడం, ఇవన్నీ. సో అంటే మెంటల్ సిస్టమ్ మారిపోవడం, ఇంకా చెప్పుకోవాలంటే మతిమరుపు తక్కువైపోవడం, బాడీలో హీట్ జనరేట్ అయిపోవడం, మోకాలు గుజ్జు పెరిగిపోవడం, అధిక బరువు, ఓవర్ స్ట్రెస్, ఇవన్నీ మాట్లాడుతున్నాం కదా. ఇవన్నిటికీ కారణం ఏంటి? మళ్ళీ 5 ఫ్యాట్స్, ప్రోటీన్స్. కొంతమంది అంటూ ఉంటారు మేము తక్కువే తింటూ ఉంటాం కానీ ఎక్కువ బరువు పెరిగిపోతున్నాం అనేసి. మరి అట్లాంటి విషయాల్లో అది కూడా చెప్తాను, అవి కూడా మాట్లాడు. చాలా మంచి ప్రశ్నలు ఇవన్నీ. ఏంటంటే ఈ రోజులు అందరూ అడుగుతున్నవే. దానికి ఏంటంటే వేలు ఖర్చు పెడుతున్నారు, టైం వేస్ట్ అయిపోతుంది. అపెటైట్ అనే ప్రాబ్లం ఉంటుంది. అంటే ఆకలి, క్రేవింగ్స్. ఆకలి అన్ను క్రేవింగ్ అంటాను. అంటే ఇప్పుడు ఒక మంచి క్రికెట్ చూస్తున్నప్పుడు మనకు ఒక టైప్ ఆఫ్ టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఆ టెన్షన్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఇంట్లో ఏది కనబడితే తినేస్తాం. సార్ అదేంటంటే విచక్షణ లేకుండా తినడం వల్ల కొన్ని రోగాలు వచ్చేసినాయి. సో ఎప్పుడైతే కాన్షియస్ అనేది మన శరీరం ఎప్పుడైనా వెళ్తుందో, ఇప్పుడు అన్ని సమపాలలో ఉంటాయి. దాన్నే సమదోష, లేకపోతే సమాగ్ని, ధాతు అని చెప్పేసి అంటాం. అవి లేదు అనుకోండి, వచ్చే రోగాలన్నీ ఇప్పుడు ఫ్యాట్స్. వాళ్ళు ఏమంటారంటే నేను తక్కువే తింటాను కదా, ఎక్కువ అయిపోతుంది కదా. అంటే బ్యాంకులో ఆల్రెడీ నిండిపోయింది, పొట్టలో ఆల్రెడీ నిండిపోయింది. ఎపటైట్ అనేది ఏమవుతుందంటే తక్కువైంది. అంటే దాని మీద ఫుడ్ పొట్టలు ఆల్రెడీ నిండుంటే, కొవ్వులు ఎక్కువ ఉంటే, పొట్ట సంచి పెరిగిపోయింది, అందుకే తినడానికి ఏం లేదు. అలాంటప్పుడు ఇంకేం ఆకలిస్తుంది? తినే తక్కువ ఉంటుంది, కడుపు నిండిపోతుంటుంది. సో కానీ ఒంట్లో ఫ్యాట్స్ మాత్రం హెవీగా ఉంటుంది. సో అప్పుడు మన శరీరంలో ఎక్స్ట్రాగా ఉండే సిస్టమ్, మన ఇంట్లో డబ్బులు ఎక్కువైపోతే బ్యాంకులు ఎలాగైతే దాస్తున్నామో, మన శరీరంలో తినే ప్రతి ఒక్క ఆహార పదార్థం మళ్ళీ మారుతూ అదేం చేసుకుంటుంది? ఫ్యాట్స్ కింద కన్వర్ట్ చేసుకుంటుంది. అంటే ఫ్యూచర్లో నేను వాడుకోవచ్చు కదా, ఎప్పుడైనా ఉపవాసం చేశాడు అనుకోండి, కళ్ళు తిరిగి పడిపోకుండా ఆ బ్యాంక్ నుంచి కొంచెం తెచ్చుకుంటుంది. చాలా సింపుల్ అర్థం చేసుకోవడం. మీకు ఒక 3 ఇడ్లీ అయితే సెట్ అయిపోతుంది. కానీ ఇంట్లో అమ్మ ఏం చేస్తుంది? ఇంకోటి తినమ్మా అని కొనేస్తుంది. అది ఆ ఎక్స్ట్రా ఉన్న ఇడ్లీ మనకి ఎలా ఉంటుంది? ఎలా డైజెషన్ అవ్వదు కదా. రెగ్యులర్గా 3 తింటే సరిపోతుంది. కానీ మనం చేసే పని తక్కువ పని, కానీ ఇన్పుట్ మాత్రం ఎక్కువ వేస్తాం. అప్పుడు ఏం చేస్తుంది? సర్లే మళ్ళీ ఎప్పుడైనా వీళ్ళు వాడుకుంటారు అనుకుని అది ఫ్యాట్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఇది ఫ్యాట్. అది ఎక్కడ ఉంటుంది? చర్మం కింద 7 పొరల మధ్యలో ఉండిపోతుంది. అంటే మజిల్స్కి పైన ఉండే చర్మానికి మధ్యలో ఒక లేయర్ ఫామ్ అవుతుంది. మజిల్స్లో ఏంటి? వెయిన్స్, బ్లడ్ ఫ్లో అన్ని తయారవుతాయి. దాని కింద బోన్స్ ఉంటాయి.
బోన్స్, మజిల్స్, దాని ఫ్యాట్, దానిపైన స్కిన్ ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇవంతటిని పెంచుకొని ఆ తిన్నాం, ఈరోజు 2 ఇడ్లీ అయిపోయింది, మధ్యాహ్నం మళ్ళీ సమోసా అయిపోయింది, సాయంత్రం మళ్ళీ ఒక తిరుపతి ప్రసాదం మీద వెళ్ళిపోయింది. అంటే ఫ్యాట్స్ ఎక్కువ మన ఫుడ్ రూపంలో ఎక్కువ వెళ్తుంది. ఓవర్ ద పీరియడ్ ఒక 10 years పోయిన తర్వాత ఏమవుతుంది, స్కిన్ మీద ఉన్న ఫ్యాట్ పెరిగిపోతూ ఉంటుంది. పైనుంచి కంప్రెషన్ పెరిగిపోతున్నప్పుడు కింద ఉన్న మజిల్స్ ఏమవుతాయి, తక్కువైపోతాయి. చూడండి అప్పుడు ఏమవుతుంది, నరాలు ఏమవుతుంది, దాని కంప్రెషన్ స్టార్ట్ అయ్యి బ్లడ్ ఫ్లో ఉండదు. దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గుండె పట్టేయడం కానీ, కాన్స్టిపేషన్ కానీ, ఓవర్ ఈటింగ్ వల్ల జాయింట్స్ పెయిన్స్ వచ్చేయడం కానీ, తిమ్మిర్లు ఎక్కుతుంటాయి, బ్రెయిన్కి సెల్స్ వెళ్ళకపోతే వాటిగో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, అల్జీమర్స్ వస్తుంటాయి, నిద్ర ఏదో గుర్తుండదు, మొద్దుబారిపోతాం. ఇవన్నీ కొవ్వు వల్లే. సో లోపల ఏమైంది, కొవ్వు పెరిగిపోయింది. మనమే సింపుల్గా వర్డ్ ఫ్యాట్ అనకూడదు, ఇంగ్లీష్లో కొవ్వు పెరిగింది అంటే ఏమంటాం, కొంచెం బాగా ఎవడో పని చేయలేదని వేరే అంత కొవ్వు పట్టిందా అంటారు. అంటే దీని అర్థం ఏంటి, బద్ధకం. ప్రతి ఒక్కటి నరాలు మెల్లిగా బద్ధకం తయారవుతాయి, ఒబెసిటీ పెరిగిపోతుంటుంది. సో ఎక్కడెక్కడ పెరుగుతుంది, స్కిన్ కింద ఎక్కడెక్కడ స్కిన్ ఉందో స్కిన్ అంతట్లో పెరిగిపోతుంటుంది. అంటే ఎక్కడెక్కడ స్కిన్ అంటే ఒళ్ళు మొత్తం ఉంటుంది కదా కదా. ఇక్కడ ఏమవుతుందంటే మూమెంట్స్ ఎక్కువ ఉండే దగ్గర ఉండదు, ఈ పార్ట్లో ఎక్కువ ఉండదు, కానీ ఈ పార్ట్ ఇక్కడ పెరిగిపోతుంది. మళ్ళీ సైడ్లో అంటే హ్యాండ్ కిందని కానీ ఈ సైడ్ స్పాట్లో, పొట్ట దగ్గర, సైడ్లు, ఈ బ్యాక్ సైడ్, రిబ్స్ బ్యాక్ సైడ్, ఇవన్నిట్లో తొడల కింద, హిప్ సైడ్, ఇవన్నిట్లో ఎక్కువ మూమెంట్స్ ఉంటాయి. మీకు పాదాల కింద ఎందుకు ఫ్యాట్ పెరగదు, మూమెంట్స్ ఉంటాయి. అరిచేతులు ఎందుకు ఫ్యాట్ పెరగదు, మూమెంట్స్ ఉంటాయి. సో మూమెంట్ ఉన్న దగ్గర ఎక్కువ ఎక్కడ ఫ్యాట్ బర్న్ ఉండదు. మూమెంట్ లేకుండా మనం ఎప్పుడైతే ఫ్యాట్ టైట్గా వేసుకొని కూర్చొని ఆటోమేటిక్గా బెల్లీ ఫ్యాట్ పెరిగిపోతుంది. అప్పుడు సైడ్స్ వచ్చేస్తుంటాయి, థైస్లో వచ్చేస్తుంటాయి, అబ్డోమెన్లో పెరిగిపోతుంది. అర్థం చేసుకోండి. అంటే ఓవర్ ఈటింగ్లో ఓవర్ ద పీరియడ్ ఏమవుతుందంటే మనకు తెలియకుండా ఎక్కువ తినేస్తున్నాం. ఏం సార్ ఇడ్లీ తింటే తప్పేమోది అంటాం. ఇడ్లీ తింటే తప్పు కాదు, ఇడ్లీని అరిగించుకునే శక్తి మన శరీరంలో లేదు. ఆ లేకపోవడం వల్ల ఏమంటే మెల్లమెల్లగా ఒక 5 yearsకో 10 yearsకో ఈ కరోనా సీజన్లో చాలా పెరిగిపోయాయి. ఎందుకు, బయటికి వెళ్ళి ఎక్సర్సైజ్ లేదు, బయటికి ఎటువంటి కొవ్వు ప్రమాదకరం, ఎటువంటి కొవ్వైనా ప్రమాదకరమే అంటారా? ఇప్పుడు ఇది వచ్చినప్పుడు కష్టం. మన స్కిన్ ఇలా పట్టుకుంటున్నప్పుడు ఇది పల్చగా కింద నరాలు దొరుకుతున్నాయా, దాని యువర్ ఓకే. సో హిప్ జాయింట్ దగ్గర ఎక్స్ట్రాగా ఫ్యాట్ లేదా, ఓకే. రిబ్స్ మనకి లాగితే పొట్ట లోపలికి వెళ్తుందా, ఓకే. అంటే నేనేమంటాను, ఒక పిల్లర్కి ఎంత ఉండాలో అంతే సిమెంట్ వేయాలి, బరువు పైన వేసే ప్రెజర్ బట్టి. అలాగే మన బోన్స్కి ఎంత అయితే మూమెంట్ ఉందో అక్కడ ఉండాలి. ఎక్స్ట్రా ఫ్యాట్స్ అనేది మన శరీరంలో ఉండకూడదు. దానివల్ల సింపుల్ ఎగ్జాంపుల్, మనకి ఎప్పుడైతే ఓవర్ ఫ్యాట్ ఉందని తెలియడానికి ఆకలి వేయదు, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అనమాట, ఆకలి వేయదు. రెండోది ఏంటంటే అలసట వచ్చేస్తుంది, ఒక 2-3 ఫ్లోర్లు ఎక్కగానే ఆయాసం స్టార్ట్ అవుతుంటుంది. దాని అర్థం ఏంటి, ఫ్యాట్స్ పెరిగిపోయినాయి అని. అంతే. ఎప్పుడైతే మనం 3 floorలు ఎక్కినా 4 floorలు ఎక్కినా, కొండలు ట్రెక్కింగ్కి వెళ్తున్నా, కొంచెం పని చేస్తున్నా, హుషారు వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ ఫ్యాట్స్ తక్కువ ఉన్నట్టే. కానీ కొన్ని సందర్భాల్లో అలవాటు లేని తనం మీద కూడా మనకి నీరసమో అలసటో వస్తూ ఉంటాయి కదా. జనరల్గా ఎప్పుడు తిండి లేకపోవడం వల్ల, సన్నగున్న వాళ్ళకి తిండి లేకపోవడం వల్ల వస్తాయి. అది ఎవరికైనా కావచ్చు. నేను ఎనర్జీ మాట్లాడలే, వేస్ట్ అంటున్నాను. శక్తి, శరీరంలో ఉండే శక్తి తక్కువైపోతుంది, ఈ ఫ్యాట్కి ఎక్కువ వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు దానికి ఏం చేయాలి, పరిగెట్టాలా, ఎక్సర్సైజ్ చేయాలా అనేది మన ప్రశ్న. తర్వాత ఏ ఫుడ్ తినాలి అనేది ప్రశ్న. ఎందుకంటే పీరియడ్లో తెలియకుండానే వెళ్ళిపోయినాయి. ఇడ్లీలో కొంచెం అల్లం చట్నీ ఎక్కువ ఉంది, సాంబార్ బాగుంది, ఆకలి ఎక్కువ వేసింది, తింటాం. బట్ నెక్స్ట్ డే మళ్ళీ అది ఫ్యాట్ కన్వర్ట్ అవుతుంది కదా. ఈ లోపల ఏమైనా వర్కౌట్ చేస్తామా అనేది ఇంపార్టెంట్. రెండోది, తెలియకుండా ఓసారి శరీరం ఏం చేస్తుంది అంటే, మన బాడీలో ఏదైనా తక్కువ అయిపోయింది అనుకోండి, ఆకలి అనే రూపంలో ఏం చేస్తుంది, అది పెంచుతుంది హంగ్రీ లెవెల్స్. ఆకలి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దాని అర్థం అంటే దానికి ఏదో కావాలి, ఫ్యాట్స్ కావాలా, మినరల్స్ కావాలా, ఏదో ఒకటి. మనం అది అర్థం చేసుకోకుండా దొరికిన ప్రతి ఒక్కటి తినేస్తే, దాన్ని అరిగించుకోకపోతే బ్యాలెన్స్గా అప్పుడేం శరీరం ఏం చేస్తుంది, ఇచ్చేయండి లోపల పెట్టేస్తా, ఇలా అలా సాగుతూ ఉంటుంది. ఈ సాగుతున్నప్పుడు అక్కడ కొవ్వు పెరిగిపోతుంది. దానివల్ల మళ్ళీ హార్ట్లో కొవ్వు వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు నరాలు ఏమవుతుంది, సెల్సిల్ ఫ్యాట్స్ అంటే అంటాం. అంటే మన బయట కనబడిన ఫ్యాట్ కాకుండా మన ఆర్గాన్స్ మీద కూడా ఫ్యాట్ వచ్చేస్తుంది. లివర్ మీద ఫ్యాట్, అది ఫ్యాటీ లివర్ అంటాం. హార్ట్ మీద పెట్టుకుంటుంది, అప్పుడు కంప్రెషన్ స్టార్ట్ అయిపోతుంది. ఇంటెస్టైనల్ ఫ్యాట్ అంటే మన ఇంటెస్టైన్ చిన్నగా ఉన్నది సాగుతుంది, దాని వాళ్ళు చాలా పల్చగా ఉంటుంది. మనం ఫ్యాట్ వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ఉబ్బుతుంది, అప్పుడు పొట్ట ముందుకు వస్తుంటుంది. సో గ్యాస్ట్రిక్ వల్ల ముందుకు ఉబ్బుదాం. అది ఎప్పుడైతే అలా పెరుగుతుందో అబ్డోమినల్ ఫ్యాట్ వస్తుంది, అప్పుడేమైనా పిల్లలు పుట్టరు, కంప్రెస్డ్ పిల్లలు. యూట్రస్లో బేబీస్ అనేది సిస్టమ్ కాదు, బాగా పొడ్డు జారిపోతుంటుంది పొట్టంతని. అలాంటప్పుడు ఫ్యాట్స్ ఎక్కువ అయిపోతున్నాయి. దీనికి కారణం ఏంటి, మనం ఓవర్ ద పీరియడ్ అనేది అర్థం చేసుకోకుండా ఎక్కువ ఈటింగ్ వెళ్ళిపోయింది, రెస్టింగ్ బాడీకి ఎక్కువ అయిపోయాయి. సో స్వెట్లో ఫ్యాట్ బర్న్ అవ్వాలి,
దాని తర్వాత మనం ఎక్సర్సైజ్లో మోషన్స్లో అన్నిట్లో నుంచి బాగా ఎక్కువ బర్న్ అవ్వాలి. అలాగ అవ్వకుండా శరీరంలో ఉండిపోయింది. బాగా గట్టిగా ఉన్న వెన్నండి, బట్టరే కదా. సో బటర్ని మనం అది లిక్విడ్ మేర్చలం చేయాలి, కొంచెం వేడి చేయాలి. అలాగే మన శరీరాన్ని కూడా కొంచెం బర్నింగ్ చేస్తేనే ఫ్యాట్ బర్న్ అవుతుంది. అది ఎక్సర్సైజ్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, డైట్ కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, రైట్, ఏది అంటే ఇంకేమో డైట్లో చేసుకుంటే ఫాస్టింగ్ అవుతాం. సో ఇలాంటివన్నీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్స్ అని ఇట్లాంటివన్నీ చేస్తేనే ఫ్యాట్ బర్న్ అవుతుంది. మరి పిల్లల్లో చూసుకుంటే కనుక పిల్లలు యాక్టివిటీస్లో బాగా ఎక్కువ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు, ఆడుతూ ఉంటారు. అటువంటి పిల్లలు కూడా కొంచెం ఫ్యాటీగా కనిపిస్తున్న పరిస్థితులు ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కదా, మరి ఎందుకు అలా జరుగుతుంది? ఫ్యాటీ కూడా ఆడు, ఫ్యాటీ కూడా పరిగెట్టమనండి, పరిగెట్టి ఫ్యాట్ లేనోడే ఆడుతాడు బాగా. సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఇప్పుడు కూడా చాలా మంది ఇప్పుడు కోక్ ఉందండి, కోక్లో ఏముందండి, అదే కోక్ని చల్లగా లేక గ్యాస్ లేక నేను ఇస్తా, సేమ్ కోక్ని తాగమనండి. ఒక మెయిన్ కోకో ఉన్నది, దాంట్లో ఎక్కువ షుగర్ వేసేసి వాటర్ ఇస్తున్నాం కదా బాడీకి. ఎప్పుడైతే ఈ నాలుక మీద షుగర్ పడిన వెంటనే మీకు ఫ్యాట్స్ వస్తాయి, స్టార్ట్ అయిపోతాయి. సో అలాగా ఎప్పుడైతే మీరు ఒక చల్లగా ఉండే కోక్ని, అసలు ఏం గ్యాస్ లేకుండా ఉట్టిగా చల్లగా ఉండేవి, అంటే నార్మల్ స్టేజ్లో ఉండే కోకుని తాగమనండి, రూమ్ టెంపరేచర్లో ఉండేవి, నార్మల్గా ఉండేది, వాటర్ తాగుతున్నట్టు ఎలా తాగమనండి, అసలు తాగలేము. ఈజ్ అమౌంట్ షుగర్ ఉంటుంది. అంత షుగర్ గ్యాస్ అనే పేరు మీద మనం తాగేసి తెనుపులు లాక్కుంటున్నాం. అది లోపలికి వెళ్ళిపోతే అసలు ఫ్యాట్సే. దాన్ని హెవీ వర్కౌట్ చేస్తే అవుతుంది. ఒక పక్క బన్స్ కానీ, లేస్ కానీ, కుర్కురే కానీ, నేనేం తప్పు పట్టట్లేదు, అది ఎవరికి పనికి వస్తుంది అనేది ఆలోచించాలి. ఇవన్నీ ఏంటంటే ప్రిజర్వ్ ఫుడ్. అంటే ఏదైనా రేపు పొద్దున ఏదైనా పెద్ద బంద్ అయ్యింది, అలాంటప్పుడు ఏవి దొరకవు, అలాంటప్పుడు తినాల్సిన ఫుడ్ అది. ట్రక్కింగ్కి వెళ్తున్నాం, అక్కడ ఏమైనా ఫ్రెష్ ఫుడ్ ఉండదు, కూరగాయలు ఉండవు, అలాంటప్పుడు మనం తీసుకోవాల్సింది. యుద్ధం జరిగింది, అలాంటప్పుడు తీసుకోవాల్సిన ఐటమ్స్ అంటే ప్రిజర్వ్ ఒక 6 months కూడా ఈజీగా ఉంటాయి. అలాంటప్పుడు తీసుకోవాల్సిన ఫుడ్ని మనం రెగ్యులర్గా తీసుకుంటే ఏమవుతుంది, ఫ్యాట్స్ అవుతుంది. ఎంతమంది పిల్లలు చచ్చిపోయారండి, మనం అర్థం చేసుకోవాలి. పిల్లలకి మందు ఇస్తున్నామా, ఔషధాలు ఇస్తున్నామా, ఆరోగ్యం ఇస్తున్నామా అర్థం చేసుకోవాలి. ఈరోజు డబ్బులు ఉన్నాయని మనం పెట్టుబడితో కొనేస్తుంటే, ఇచ్చేస్తుంటే ఏమవుతారు, అంత కష్టపడి 9 నెలలు పెంచి, ప్రేమ పెంచి, దాంట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసి, ఒక ఆప్యాయత ఇచ్చి పెరిగిన పిల్లలు ఫ్యాట్లతో పోతుంటే, ఫ్యాట్ ఉన్న పిల్లలు ఆడరు, ఏ ఆట ఉంటుంది, హాయిగా ఇంట్లో కూర్చుంటారు. ఎప్పుడో ఒకసారి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తుంది, హార్ట్ హోల్ అయ్యింది, లేకపోతే ఇంటెస్టైన్ వచ్చింది, 12 సంవత్సరాలకి షుగర్ వచ్చింది, అలా చెప్పుకోవాల్సిన తిరిగి ఉంటుంది. అంటే ఎందుకు ఇవన్నీ గట్టిగా మాట్లాడుతున్నాను అంటే, బయట మేము చూస్తున్నాం. అంటే పిల్లల్ని ఎలా పెంచాలి మనం, ప్రేమతోనా లేకపోతే ఇట్లాంటి బద్ధకంతోనా? అందుకని మనం అర్థం చేసుకొని, ఫ్యాట్ పెరిగిపోతుంది, మా పిల్లాడికి ఫ్యాట్ పెరిగిపోతుంది, ఒళ్ళు కండ ఎక్కువ పెరిగిపోయింది, దెన్ యూ డూ సంథింగ్. ఏదైనా ఫ్యాట్స్ బర్నింగ్ చేయడం, మసాజ్ చేసుకోవడం. మసాజ్ ఏం చేస్తాం, ఎక్స్టర్నల్గా మర్మా చేస్తాం ఇవన్నీ. అప్పుడు స్లోగా పైన చర్మమే కదా లెక్కలెత్తుంటే ఆటోమేటిక్గా నూనె వెళ్ళి ఫ్యాట్ బర్న్ అవుతుంటుంది స్లోగా. దానికి స్టీమ్ పెడతాం, మళ్ళీ వస్తాయి, గోమూత్రాలు ఇస్తుంటాం, మళ్ళీ వస్తుంటాయి బయటికి. అలా చేయకపోతే 12 సంవత్సరాల నుంచి వాడికి ఫ్యాట్ ఎక్కువ అయిపోతే ఏదో రోజు హార్ట్ పట్టేస్తుంది. ఒక మన హెయిర్ ఉన్నంత లైన్ ఉంటుంది అది లోపల బ్లడ్ ఫ్లోకి, అలాంటిది వెళ్ళకపోతే ఏమవుతుంది, ఫ్యాట్ అంతా కంప్రెషన్ కదా, ఇటు సైడ్ ఈ కంప్రెషన్, అటు నుంచి ఆ కంప్రెషన్. ఒక బెలూన్ గట్టిగా ఉత్తున్నప్పుడు కంప్రెస్ చేయండి, ఎలా అయితే చేతులు ఉబ్బుతాయి కదా, అలాగే మొత్తం అంతా ఉబ్బేసి ఇది వెయిన్స్లో నుంచి వెళ్ళక మొత్తం అంతా పిల్లలు వెంటనే స్టిమ్యులేట్ అయిపోతున్నారు. నరాలు వెళ్ళకపోవడం వల్ల వాళ్ళు ఏమవుతున్నారు, ఏమవుతుంది, ఈ బ్లడ్ ఫ్లో వల్ల తిమ్మిర్లు ఎక్కువైపోతున్నాయి, ఓవర్ ద పీరియడ్ బద్ధకం అయిపోతున్నారు, ఒబెసిటీ అయిపోతున్నారు, పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, సో సెక్సువల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోతున్నాయి. అంటే ఇవన్నీ దీనికే కదా సంబంధం అయింది. అందుకోండి మామూలుగా స్కిన్ కింద ఉన్న కొవ్వు అయితే మనకు కనిపిస్తుంది, ఎందుకంటే షేప్ అవుట్ అవుతుంది కాబట్టి. కానీ బ్లడ్ లో ఉండే కొవ్వు అనేది మనకు కనిపించదు కదా, మరి దాని గురించి చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇనిషియల్గా ఐడెంటిటీ అవుతుంది మన బాడీ. బాడీ మీద ఎక్కడెక్కడ ఉంది. ఇప్పుడు ఈ కోల ఫేస్ ఉంది అనుకోండి, ఇప్పుడు ఈ మధ్యన ఎక్కువ ఫేమస్ ఈ కోల ఫేస్ ఉంది అనుకోండి, దాని అర్థం ఇక్కడ ఫ్యాట్ లేనట్టే కదా, ఇక్కడ ఫ్యాట్ లేనట్టే కదా, ఇది ఫ్యాట్ లేనట్టే కదా. సో ఇక్కడ కనబడుతుంది కదా. దీని తర్వాత గుండె. ఇనీషియల్గా ఫ్రంట్ పార్ట్ అంతా పేరుకుంటుంది, చేతులు, సైడ్స్కు, హిప్స్లో, బంప్స్లో, థైస్లో. సో ఇవన్నీ కాఫ్ మజిల్. ఇవి అయిపోయిన తర్వాత వెయిన్స్లోకి వెళ్తుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిన్ పైన ఉండేది, స్కిన్ కింద ఉండేది ఫ్యాట్స్, దాని కింద ఉండేది మజిల్స్, మజిల్స్ లోపల వెయిన్స్. నువ్వు పైనుంచి ప్రెజర్ చేస్తున్నప్పుడే కదా కింద నుంచి ఇంకో దాన్ని కంప్రెస్ చేస్తుంది.
సో అలా కంప్రెస్ చేసిన తర్వాత అప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. హార్ట్లో సెల్స్ అనేది కొంచెం లాంగ్ పీరియడ్లో వస్తుంది. ఇప్పుడు లావుగా ఉన్నోళ్ళకే కొవ్వు నిల్వలు ఎక్కువ ఉన్నట్టు, సన్నగా ఉన్నోళ్ళకి ఉన్నట్టు కాదండి. కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఓకే, కొలెస్ట్రాల్ వేరు, కొవ్వు వేరు. కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉంటాయి. సన్నగా ఉన్న వాళ్ళకి అంత ఎక్కువ ఉంటుంది. అది వాతంలో కఫం చేరిపోతుంది, ఇంకా పెద్ద రోగం. ఇదంతా మొత్తం కొలెస్ట్రాల్ కి కొవ్వుకి ఏంటండి డిఫరెన్స్? సో ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ ఉంటున్నాయి వాళ్ళకి. సో రక్తనాళాల్లో స్పీడ్ మూమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇలా కొవ్వు మెల్లి స్లో మూమెంట్స్ ఉంటాయి, అక్కడ స్పీడ్ మూమెంట్స్ ఉంటాయి. సో కొవ్వు అనేది చిన్న విషయం కాదు. గుడ్ ఫ్యాట్ ఉంది, బ్యాడ్ ఫ్యాట్ ఉంది. అది ఫ్యాట్ అనేది ఒక బ్యాంక్. ఆ బ్యాంకులో ఎంత లిమిట్ ఉండాలి అంతే లిమిట్ ఉండాలి. ఎక్కువైతే ఓవర్ అయిందనుకోండి, ఓవర్ లిమిట్ అయిందనుకోండి, మన మీద ఎలాగైతే ప్రెజర్ పడుతుందో అలాగే ఇంటర్నల్ ఆర్గాన్స్ మీద ప్రెజర్ పడుతుంది. ఇన్ కేస్ కానీ ఆ రోజు దొరకలేదు, ఓవర్ ద పీరియడ్ 12 గంటల వరకు మీకు ఫుడ్ దొరకలేదు, అప్పుడు ఏం చేస్తుందంటే ఇంకేమైనా ఇస్తావా సురేష్ లోపలికి, ఫుడ్ అయినా ఇస్తావా అంటే లేదు దొరకట్లేదని కళ్ళు చెప్తాయి, చేతులు చెప్తాయి. చెప్పిన వెంటనే ఏమవుతుంది, సర్లే పాత బ్యాంకులు ఉంది కదా అనుకుని ఇంకొంచెం ఫ్యాట్ తీసుకొని మిమ్మల్ని సస్టైనబిలిటీ చేయడం కోసం ఆలోచిస్తుంది, అంతేగాని చంపదు. సర్లే తొడల దగ్గర నుంచి లాగుతుంది మెల్లిగా, సో సైడ్లో నుంచి లాగుతుంటుంది, కళ్ళు తిరుగుతుంటాయి, పడిపోతాం కానీ చచ్చిపోం. కళ్ళు తిరిగి పడుకుంటాం కానీ చచ్చిపోం. సో మిమ్మల్ని ఎంత వీలైతే అంత సస్టైనబిలిటీ చేయడానికి చేస్తుంది. ఇప్పుడు కూడా మన బాడీలో ఫ్యాట్స్ ఉన్నాయి. ఇప్పుడు థైస్ ఎంత ఉన్నాయి కదా, దీని అర్థం ఫ్యాట్సే. సో దాని కారణం ఇంకా ఎక్కువ అయిపోయింది అనుకోండి, బాడీ లోపల ఇంకా ఎక్కువ అయిపోయింది, అప్పుడు వచ్చేది గుండె ప్రాబ్లమ్స్. అయితే గోమాత సురేష్ గారు, మనం కొవ్వు గురించి మాట్లాడుకుంటున్నాం కదా, శరీరానికి ఉపయోగపడే కొవ్వు ఏంటి, ఉపయోగం లేని కొవ్వు ఏంటి, ఎలా? ఉపయోగం లేదని ఎప్పుడు ఉండదు. మీరు ఏది ఇచ్చినా శరీరం తీసుకుంటుంది. శరీరంకి చేసుకునే కదా ఫ్యాట్ గా తయారు అదే ఎక్కడ ఇచ్చినా మీరు ఎంత ఇచ్చినా అలా సాగుతుంది, తప్పేం లేదు. దాని కెపాసిటీ మించిపోయి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు గుండె మీద మెల్లిగా ప్రెజర్ పడుతుంది. అప్పుడు గుర్తొస్తుంది యోగా సెంటర్లు, జిమ్ సెంటర్లు, ఎవరెవరు ఎక్కడ ఫ్యాట్ బర్నింగ్ ప్లేస్లు ఎక్కడైతే ఉంటాయో అవన్నీ గుర్తొస్తాయి. అంతే, అది బ్యాడ్ ఫ్యాట్. ఏం గుర్తు రాలేదనుకోండి, సిస్టమ్ నీట్గా నడుస్తుంది, ఆయాసం లేదు, తినేది అరిగిపోతుంది, నీట్గా కనపడుతుంది, బాడీ సౌష్టం ప్రాపర్గా ఉంది, ఎక్కడ చూసినా మజిల్స్ ఉన్నాయి బాడీలో, ఫ్యాట్స్ చాలా తక్కువ, అంటే ఇలా చెమట బాగా వస్తుంది, మన చెమట కంపు కొట్టట్లేదు, దెన్ యూ ఆర్ గుడ్ ఫ్యాట్. అంటే దీనికి ఒక మెజర్మెంట్ వెళ్ళి మెషిన్ పెట్టి లాగాల్సిన పని లేదు. కరెక్ట్ గమనించండి. ఇప్పుడు నేను ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు చెమట బాగా కారుతుంది, ఆ చెమట వాసన లేకుండా ఉందనుకోండి, ఐ హ్యావ్ ఎ గుడ్ ఫ్యాట్. ఆ చెమట హెవీగా స్మెల్ వచ్చింది అనుకోండి, దట్స్ ఎ బ్యాడ్ ఫ్యాట్. ఇది ఫస్ట్ ఇండికేషన్. అంటే ముక్కు చెప్తుంది కదా. రెండోది ఎక్సర్సైజ్, అంటే కొంచెం వర్కౌట్ చేసినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము యోగా చేసినప్పుడు ఏమవుతుంది, ఒక 30 minutes చేసిన తర్వాత బాడీ అలిసిపోతుంది, మరి నేను చేయలేను సార్ అని పడిపోతుంది, దట్స్ ఎ బ్యాడ్ ఫ్యాట్స్. లేదు సార్ 30 సూర్యనమస్కారం వేస్తాం కదా, 50 కూడా వేయచ్చు సార్ అని ఎవరైతే అన్నారనుకోండి, గుడ్ ఫ్యాట్. అంటే బాడీ కెన్, అంటే లోపల ఫ్యాట్ బర్న్ అయ్యి బయటకు వచ్చేసిన తర్వాత యూ విల్ ఫీల్ లైట్, దట్స్ ఎ గుడ్ ఫ్యాట్ యువర్ బాడీ. లోపల శరీరంలో మంచి ఫ్యాట్ ఉంది. ఇప్పుడు మంచి ఫ్యాట్ లేదనుకోండి, దాని అర్థం ఏంటంటే వద్దు సార్ పడుకుని పోతా అంటారు కదా, అలిసిపోతుందా, ఓర్ అది తగ్గించుకోవడానికే కదా ఈ యోగాలని జిమ్లని వెళ్ళేది కూడా. ఒకసారి చూడండి, ఒక యోగా కానీ జిమ్ కానీ ఎంతసేపు చేయగలరు మనిషి? మాక్సిమం అరగంట కానీ గంట కానీ చేయగలరు. ఎక్కువ చేసామంటే ఏమవుతుంది, అక్కడ కూడా మజిల్ స్టిమ్యులేట్ అయిపోయి జాయింట్లో ఫ్రీ అయిపోతుంది. రన్నింగ్ ఎంత చేయగలం, ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు పరిగెడతారు, మారథాన్ అయితే 22 కిలోమీటర్లు పరిగెడతాడు. బట్ అది ప్రొఫెషనల్. జనరల్గా అయితే 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు వెళ్ళగానే మనం పడిపోతున్నాం, దాని అర్థం ఫ్యాట్స్ ఎక్కువ ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి, కార్బోహైడ్రేట్స్ ఎంత అయితే తగ్గించుకోవాలి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ సాల్ట్, షుగరు, ఆయిల్స్, రైట్, రెగ్యులర్గా మనకి ఫ్యాట్స్ రూపంలో లోపలికి వెళ్తాయి. పప్పు ధాన్యాలు ఇలాంటివన్నీ రెగ్యులర్గా ఉంటాయి. యానిమల్ ఫ్యాట్ అంటే మాంసం కానీ, అండ్ ఆల్కహాల్, షుగరు, ఇవన్నీ కూడా రెగ్యులర్గా మనం తీసుకున్న ఫ్యాట్స్. మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్నకి ఏంటంటే, నేను రోజుకి పంచదార అనేది రైట్ ఇయర్ లాంగ్ ఎంతైతే తింటున్నానో 5 yearsలో తినేస్తున్నాడు. లైఫ్ లాంగ్ ఎంతైతే తినాలో అంతది ఒక 5 yearsలో తినేస్తున్నాం ఇన్ ద నేమ్ ఆఫ్ షుగర్. తెలియకుండానే షుగర్ తినేస్తున్నాం. అది ఫ్రూట్స్ కావచ్చు, స్వీట్స్ కావచ్చు, ప్రసాదాలు కావచ్చు, రైట్, ఎనీథింగ్ ఏవైనా కూడా శరీరానికి ఎక్కువ వెళ్ళిపోతుంది. బట్ న్యాచురల్ షుగర్ అనేది లేదు. ఒక ద్రాక్షలో ఒక షుగర్ ఉంటుంది, యాపిల్లోని, ఒక బనానాలో కానీ, ఒక అరటిపండులో ఒక షుగర్ ఉంటుంది. మనం దాన్ని తీసుకొని కరిగించుకున్నామా అనేది ఇంపార్టెంట్. అక్కడ మనకి అక్కడ అర్థం చేసుకోక ఎవరో ఒకరు డైట్ ప్లాన్ చేస్తారు, నువ్వు 4 అరటిపళ్ళు తినాలి, లేకపోతే ఎన్ని యాపిల్స్ తినాలని. మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం కాబట్టి అంత షుగర్ వెళ్తున్న తర్వాత మరి దాన్ని బర్న్అవుట్ చేస్తున్నామా అని మనం అర్థం చేసుకోవట్లేదు. సో షుగర్ లెవెల్స్ ఎక్కువ వెళ్ళిపోవడం వల్ల ఫ్యాట్స్ ఎక్కువ అవుతాయి. ఫస్ట్ అవాయిడ్ షుగర్స్.
ఎక్స్టర్నల్ షుగర్స్, అది తేనె కావచ్చు, పంచదార కావచ్చు, బెల్లం కావచ్చు, స్టివియా కావచ్చు, ఏవైనా కావచ్చు బయట నుంచి. మనం బయట నుంచి ఏవైతే లోపలికి ఇస్తున్నామో ఆ షుగర్స్ ఫస్ట్ అవాయిడ్ చేయాలి, ఎవరు ఫ్యాట్స్ ఎక్కువ ఉన్నవారు. ఓకే, ఇంకేమేమి అవాయిడ్ చేయాలో తెలుసుకుందామండి. కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సాయినాథ సరస్వతి మేడం, అనంతపురం. రైట్ సరస్వతి గారు, చెప్పండి ప్రాబ్లం ఏంటో గోమాత సురేష్ గారికి. ఇది కొవ్వు గురించి ఇప్పుడు ఆయుష్మాన్ భావలో చెప్తున్నారు కదా మేడం. అవునండి. ఈ తొడలు లా ఉన్నాయి మేడం, ఎట్లా దీని పరిష్కారం? ఓకే, అది ఎంత వయసు ఉంటుందండి మీకు? 60 ఏళ్ళు సార్. 60 ఏళ్ళు ఉంటుందా? షుగర్ ఉందండి? షుగర్ లేదు, బీపీ లేదు సార్. షుగర్ సరే, బీపీ జరుగుతుంది లేదు సార్. అది వింటుండండి, చెప్తుంటాను. చెప్పండి. అదే వినండి, ఇది సెషన్ అదే చెప్తున్నాం, మాట్లాడుతున్నాం, ఇది కంటిన్యూ ఉండండి. సో ఇప్పుడు లోవర్ పార్ట్ ఆవిడ అడుగుతుంది, రైట్? ఇప్పుడు ఏమవుతుంది, షుగర్ లెవెల్స్ అంటే మనం ఊరికి అన్నం తింటాం, 3 పూట్ల కొందరు అన్నం తింటారు, పప్పు ఉండాలి, రైట్? ఒక టైప్ ఆఫ్ స్వీట్ ఏది ఉండాలి, దీనివల్ల కూడా షుగర్ పెరుగుతుంది. కానీ చపాతీలు కొందరికి అలవాటు, అందులో కూడా స్వీట్ ఉంది. రెగ్యులర్ బేస్లో ఏవైతే కార్బోహైడ్రేట్స్ మనకు అందిస్తున్నామో బాడీకి, డెఫినెట్లీ వారికి ఓవర్ ద పీరియడ్లో షుగర్ ఫ్యాట్స్ అనేది పెరిగిపోతూ ఉంటాయి. తర్వాత అంటే ఇంతవరకు షుగర్స్ అనేది మనం అవాయిడ్ చేయాలి. తర్వాత ప్రిజర్వేటివ్ ఫుడ్, బన్స్, బ్రెడ్స్, చపాతీలు, ఇట్లాంటి ఇడ్లీలు, అంటే ఉదయం వండి ఇడ్లీలు మళ్ళీ సాయంత్రం తినడం, రాత్రి వండిన తెల్లవారు తినడం, అండ్ ఫర్మెంటెడ్ ఫుడ్. సో వీటి వల్ల అంటే పులిసిన పదార్థాలు ఎక్కువ తినడం, జ్యూసెస్ కానీ అండ్ కోకోలా డ్రింక్స్ కానీ, ఇవన్నీ ఫర్మెంటెడ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్. ఇవి ఎక్కువ తిన్నాం అనుకోండి, అంటే బేక్డ్ వన్, మీరు అర్థం చేసుకో, బన్లో ఉంటుంది, పేస్ట్రీలు ఉంటాయి కదా, ఇవన్నీ బేక్స్, అంటే బన్ ఏమంటారు మీరు, స్వీట్ బన్స్ అంటారు, ఏమంటారు, బ్రెడ్ అంటారా, బ్రెడ్, అట్లాంటివన్నీ ఎక్కువ తింటున్నారు కొందరు. ఆ తినడం వల్ల ఏమవుతుంది, బ్రెడ్ జామ్ వేసుకొని పిల్లలకి ఇవ్వడం, అంటే అది రెగ్యులర్ బేస్, అంటే సింపుల్గా అయిపోతుంది, టోస్టింగ్ చేసుకొని బ్రెడ్ జామ్ వేసుకొని వెళ్ళిపోవడం, అడిగి ఏమవుతుంది, ఫ్యాట్స్ పెరుగుతాయి. కొంత ఎంత చదివిన అవన్నీ మేము మాకు తెలియదు పేర్లు. సో అవన్నీ ఏమవుతుంది, మనము ప్రతిరోజు వాడికి ఇవ్వడం వల్ల అటు మతి మరిపి వస్తుంది. 6th ఏం చదువుకుంటే 10th గుర్తుండవు, ఏముండవు. తర్వాత అప్పటికప్పుడే బట్టి పట్టడం నేర్చుకుంటాడు ప్రెజర్ వల్ల. మళ్ళీ దాని తర్వాత కొంత రోజులకి అయితే స్ట్రెస్లోకి వెళ్ళిపోతాడు, రైట్? రెండోది షుగర్స్ అయిపోయింది, అండ్ ప్రిజర్వేటివ్ ఫుడ్ అవుతుంది, అండ్ కూల్ డ్రింక్స్ అవి కూడా చాలా ఎవరికి అవాయిడ్ చేస్తుండాలి కంపల్సరీ. అంటే అవాయిడ్ అంటే తినకూడదు అంతే, ఫ్రెష్గా దొరికింది నిమ్మకాయ నీళ్ళు పిండుకొని తాగాలి, మన శరీరానికి హాని కాబట్టి తీసుకో. హెర్బల్ టీ ఫ్రెష్ అప్పుడప్పుడు దొరుకుతుంది, తీసుకోవచ్చు. అందులో మరి ఏమి మీరు షుగర్ వేయాల్సిన పనిలే, అయితే ఒక గ్రీన్ టీ అలాంటివన్నీ తీసుకోవచ్చు. లేకపోతే హెర్బల్స్, మన ఇంట్లో వంటగదిలో ఉన్న హెర్బల్స్, ఒక వామ్ వాటర్ బాయిల్ చేసేసి రెగ్యులర్గా తీస్తూ ఉండాలి. సో ఇవి తినడం వల్ల, లేహ్యాలు తినడం వల్ల, ఆ పాత చవన్ప్రాస్ కానీ, అశ్వగంధ లేహ్యం, లేకపోతే సరస్వతి లేహ్యం మారుస్తూ తినడం వల్ల ఫ్యాట్ ఇంటర్నల్గా బర్న్ అవుతుంది. రెండోది అప్పుడప్పుడు వీక్లీ వన్స్ కానీ ఫాస్టింగ్ అనేది ఉండాలి. ఫాస్టింగ్ అంటే స్టవ్ మీద పెట్టకుండా మనం ఏదైనా తిన్నా పర్లేదు, ఒక బీరకాయ కానీ, క్యారెట్లు కానీ, బీట్రూట్ కానీ అని తింటుండాలి, మజ్జిగ తాగుతుండాలి, మధ్యలో లెమన్ వాటర్ తీసుకుంటాలి. దానివల్ల ఏమవుతుంది, మనం ఏమి కార్బోహైడ్రేట్స్ ఇవ్వట్లేదు, జస్ట్ మినరల్స్ అండ్ విటమిన్స్ ఇస్తున్నాం. అదేం చేస్తుంది, ఫుడ్ అడుగుతుంది, మనం ఫోర్స్ఫుల్గా ఇవ్వట్లేదు, అప్పుడు ఓల్డ్ ఫ్యాట్స్ అన్నీ కరిగిస్తుంటుంది. ఫుడ్ ఈజ్ ద మ్యాండేటరీ ఫర్ మేజర్ రోల్ ఫర్ ఫ్యాట్ లాస్, రైట్? తర్వాత అంటే ఎప్పుడైతే రెగ్యులర్గా మనం తీసుకుంటున్న ఈ వాటర్లో కానీ, అంటే మినరల్ వాటర్ ఎక్కువ తీసుకోవడం, అంటే మినరల్స్ ఉండే వాటర్, మినరల్ వాటర్ అంటే బయట క్యాన్ కాదు, మినరల్స్ ఉండే వాటర్, అండ్ ఫ్యాట్ బర్నింగ్స్ కోసం నెయ్యి తాగడం. సో నిజంగా అయినప్పుడు చాలా వరకు ఏంటంటే మనం ఫ్యాట్ ఫుడ్ ఇస్తేనే వాడికి అపెటైట్ ప్రాబ్లం, అంటే కార్బోహైడ్రేట్స్ తగ్గిపోతుంది. చాలా వరకు చూడండి, మనం ఏంటంటే రైస్ ఎప్పుడైతే హెవీగా తింటామో కార్బోహైడ్రేట్స్ వెళ్ళి కూర్చుంటాయి. అదే మీరు కూర ఎక్కువ తినండి, బీరకాయ కూర ఉంది, అట్లీస్ట్ ఒక 1 కిలో 100 గ్రాములు మొత్తం కూర తినండి. ఆ కూర తినమంటే వాటర్ లోపలికి వెళ్తుంది ఎక్కువ, కరెక్ట్? వాటర్ లోపలికి వెళ్ళిన తర్వాత కార్బోహైడ్రేట్స్ తక్కువ తింటుంది. మనం ఎక్కువ కూర తినండి, కొంచెం అన్నం పెట్టుకోండి, అప్పుడు దానివల్ల కూడా ఫ్యాట్స్ చాలా ఎక్కువ బర్న్ అవుతాయి. మనం ఇంత అన్నం పెట్టుకొని కొంచెం కూర అయితే తిన్నప్పుడు కొంచెం కష్టమే. సో అప్పుడప్పుడు రోటి పచ్చళ్ళు తీసుకోవడం, రోటి పచ్చళ్ళు ఏముంది, బాగా ఎక్కువ వాటర్ లెవెల్స్ ఉంటాయి, మినరల్స్ ఎక్కువ ఉంటాయి. సో అవి ఎక్కువ లోపలికి వెళ్ళడం వల్ల శరీరం మెల్లమెల్లగా ఇంటర్నల్గా ఉండే ఫ్యాట్స్ తగ్గుతాయి. ఇది కేవలం ఫుడ్ వల్ల అవుతుంది. వేడివేడిగా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ లేకుండా ఫ్యాట్స్ ఉండేవన్నీ తింటే సరిపోతుంది. ఫ్యాట్స్ అంటే బాగా నెయ్యి వేసుకొని తినడం వల్ల తగ్గుతుంది. మీరు నెయ్యి వేసుకొని అన్నం తినండి, మీరు ఎక్కువ తినలేరు, చూసారా? అంటే మనం ఎక్కువ నెయ్యి కావాలి, ఒక 2 స్పూన్లు వేసుకొని నెయ్యి తింటే చాలా కడుపు నిండిపోతుంది, అంతే. దాని అర్థం అంటే మనం ఆల్రెడీ నా ఒంట్లో చాలా ఫ్యాట్ ఉంది, ఇంకా నెయ్యి తింటే ఇంకా ఎక్కువ అవుతుంది అని అంటూ ఉంటారు కదా. అది మాత్రం ఒప్పుకుంటా. నెయ్యి తినే వారికి ఎవరు కూడా ఒళ్ళు ఏం రాదు, కానీ డాల్డా తినే వాళ్ళకి వస్తుంది, వనస్పతి తినే వాళ్ళకి వస్తుంది,
దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోండి. పాలు పెరుగు చేయాలి, పెరుగుని చిలకాలి, చిలికిన దాంట్లో మంచిగా నీళ్ళు వేసుకొని మజ్జిగ తాగాలి. ఆ మిగిలిన పైన తేలుతున్న వెన్నను ఏదైతే ఉందో దాన్ని వేడి చేస్తే నెయ్యి వస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ నెయ్యి, అంతే. సో దీనికి మళ్ళీ మనం మేగడలు తీసేసి అండ్ మరో దాన్ని మళ్ళీ ఎక్కువ రోజులు ఉంచేసి ఆ ఫ్యాట్గా తింటే ఒళ్ళు వస్తుంది. రైట్, ఇది ఫుడ్ గురించి. మీరు అదైనా తినండి, ఇదైనా తినండి. ఇప్పుడు నేను సన్నగా ఉన్నాను, నాకు ఫ్యాట్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో కొందరు లావుగా ఉంటారు, ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నేను 3 స్పూన్లు వేసుకోవాలి, వాళ్ళు 1 స్పూన్ వేసుకోవాలి. కానీ ఆపడం మాత్రం కాదు. అంటే నెయ్యిలో ఎక్కువ తిన్నా అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఫుడ్ ఆకలి అనేది చచ్చిపోతుంది. రైట్, ఈ ఫ్యాట్స్ అని ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్ ఫుడ్ అనేది ఏంటంటే ఈ రోజుల్లో బయట జరుగుతుంది, అంటే మాంసం కానీ ఇవి కూడా ఎక్కువ తింటున్నప్పుడు కూడా వాళ్ళకి ఆకలి చచ్చిపోతుంది. కానీ మనం మాంసం అనేది పూర్తిగా అవాయిడ్ చేసేసి ప్రోటీన్స్ అనేది ఏదైతే తొక్క ఉంటుందో, మినపప్పు తొక్క, పెసరపప్పు తొక్క, ఇవన్నీ బాదం పప్పు తొక్క, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇట్లాంటివి తింటున్నప్పుడు ఆకలి అనేది చచ్చిపోతుంది. ఇంత కూర పెట్టుకుందాం, ఒక మంచిగా ఏదైతే క్రీపర్స్ మీద ఉండే కూర, సొరకాయ కూర, బీరకాయ కూర, గుమ్మడికాయ కూర, అంత కూర పెట్టుకొని ఇవి కొన్ని నట్స్ పెట్టుకొని, అదే ప్రోటీన్, సో నట్స్ పెట్టుకొని మొలకలు పెట్టుకొని తిన్నారనుకోండి, అయిపోయింది ఫుడ్. ఎవరికి మళ్ళీ చెప్తున్నా, ఫ్యాట్స్ ఉండే వాళ్ళకి, ఫ్యాట్స్ తగ్గాలనుకునే వాళ్ళకి, బ్యాడ్ ఫ్యాట్ తగ్గాలనుకునే, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండిపోయి ఒళ్ళు హెవీగా ఉంది, ఫుడ్ ఈజ్ ద మ్యాండేటరీ రోల్. దాని తర్వాత ఎక్సర్సైజ్, అలసట లేనిది, చెమట వచ్చేది ఏదైతే ఉందో ఎక్సర్సైజ్ మ్యాండేటరీ. చాలా మీరు అనొచ్చు, ఒక ఎక్సర్సైజ్ అనేది ½ అన్ అవర్ చేసుకుంటాం కదా, దెన్ డూ మసాజ్, అది కూడా ఫిజికల్ ఎక్సర్సైజ్ కదా. మీకు ఇంటర్నల్గా ఉండే ఫ్యాట్స్ ఏంటంటే మెల్లిగా వాళ్ళు ఒక దగ్గరికి లాగుతారు. దాని తర్వాత స్టీమ్ బాత్ పెట్టుకున్న తర్వాత లోపల ఉన్న ఫ్యాట్ అంతా బయటకు చెమట రూపంలో వస్తుంటుంది, యూరిన్ ఫ్యాట్లో కానీ లేకపోతే స్వెట్ రూపంలో కానీ ఏదో రూపంలో బయటకు వస్తుంటుంది. మన ఫుడ్ ఈజ్ మ్యాండేటరీ, ఎక్సర్సైజ్ మ్యాండేటరీ, తర్వాత మసాజ్ సిస్టమ్ మ్యాండేటరీ, తర్వాత మెడిసిన్స్. కొన్ని మెడిసిన్స్ ఏమవుతాయంటే మనకి, ఫర్ ఎగ్జాంపుల్ త్రిఫలా చూసుకుందాం, ఒక 2 నెలలు త్రిఫలా ఎప్పుడైతే తీసుకుంటున్నాం, పొట్ట దగ్గర అన్ని మలం అంతా ఫ్లష్ అవుట్ చేసేస్తుంది, ఫ్లష్ అవుట్ బాగా. లాస్ట్లో మ్యాండేటరీ అంటున్నాను మెడిసిన్ కానీ ఫస్ట్ తీసుకున్నాం అనుకోండి, ఇవన్నీ బద్ధకాలు. కరెక్టా? వయసు ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేయండి, వయసు లేనప్పుడు ఫ్యాట్స్ ఉన్నప్పుడు. చాలా మంది అనుకుంటూ ఉంటారు ఏ ఎక్సర్సైజ్ చేయకూడదు, కానీ ఫ్యాట్ అనేది బర్న్ అవ్వాలి. అవును, కష్టే ఫలి అన్నారు కదా, చిట్కాలు ఏమైనా ఉంటాయా? కష్టే ఫలి ఉన్నారు కదా, అంటే ఇట్స్ జోక్. చాలా మంది చెయ్యలేక, లేకపోతే ఇప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, ఆర్థరైటిస్ ఉంటుంది, మేము చేయలేమమ్మా, మేము నడవలేము అని అంటారు, కానీ తగ్గాలి ఎలా? అప్పుడు ఇలాంటివన్నీ చేయాలి. మసాజ్ సుఖమే కదా, మీరు కష్టపడదు, మేము కష్టపడతాం, మేము కష్టపడి లోపల ఫ్యాట్స్ అని తీస్తాం. తర్వాత ఇందాక అన్నాను, వాళ్ళకి ఎప్పుడైతే ఆకలి వేస్తేనే ఫుడ్ పెడతాం. ఇప్పుడు బాగా ఎక్కువ ఆకలి వేసింది అనుకోండి, అప్పుడు కొంచెం లైట్ ఫుడ్ వేసాం అనుకోండి, నిండిపోతుంది. మనం ఆకలి లేనప్పుడు తినబట్టే అనుకో, మధ్యలో ఈ బంగాళదుంప చిప్స్ కానీ ఇంకేమైనా పెట్టామనుకోండి, విపరీతంగా ఫ్యాట్స్ వస్తుంది. అందరి ఇంట్లో మీరు అడిగే ప్రశ్న చూడండి, అన్నారు కదా నాకు తగ్గాలి, కానీ ఎలాగంటారు, వాళ్ళకి ఎక్కువ అలవాటు తినడం బాగా. మన ముందు అంటారు కానీ కంపల్సరీ వాళ్ళకి తిండే అలవాటు. ఏదో ఒకటి లోపల వెళ్ళిపోతూ ఉంటుంది ఇంట్లో, చిక్కీ లడ్డూలు కానీ లేకపోతే ఏమో బయటకు వెళ్తారు, అన్ని కొనుక్కొని వస్తారు, బూందీలు కానీ కారపూస కానీ ఈ శనగపిండి అంతా వెళ్ళిపోతుంది లోపలికి. వెళ్ళిపోయిన తర్వాత లోపల కూర్చుంటుంది మైదాపిండి, ఇవన్నీ లోపలికి వెళ్ళి శరీరంలో. మేము అన్నం తినట్లేదు, సో అన్నం తినట్లేదు, ఏది పడితే అది తినట్లేదు, లైట్ గా అప్పుడప్పుడు ఇట్లాంటివి తీసుకుంటున్నాం, చిరుతిళ్ళ కింద అని చెప్తూ ఉంటారు. మరి అలా చిరుతిళ్ళు తిందాకే చెప్పాను కదండి, అవన్నీ ప్రిజర్వేటివ్ ఫుడ్ కంపల్సరీ మీకు ఫ్యాట్స్ ఇస్తుంది. తయారైంది ఫ్యాట్ ఇంటర్నల్ పంపించడానికి కోసం. ఎందుకంటే ఫ్యాట్స్ లోపలికి వెళ్ళాయి అనుకోండి, మనిషి ఎక్కువ కాలం బతుకుతాడు. సో ఫ్యాట్స్ శరీరంకి అందించలేదు అనుకో, చచ్చిపోతాడు ఫ్యాట్స్ లేకపోతే. దట్స్ గుడ్ ఫ్యాట్ ఉండాలి. ఇప్పుడు ఈ శరీరం తయారైంది కూడా అంతా, ఈ మజిల్స్ అంతా తయారైంది అంతా ఫ్యాట్స్తోనే, నా స్కిన్ తయారైంది కూడా ఫ్యాట్స్తోనే. గోమతి సురేష్ గారు, బ్రేక్ ముందు మిమ్మల్ని అడిగాను, సో తగ్గిపోవాలి, తక్కువ టైంలో తగ్గిపోవాలి అంటే సంవత్సరాలు పోగు చేసిన కొవ్వు అంతా 1 నెలలో తగ్గిపోవాలి. సో ఏం తినకూడదు, ఫుడ్ మొత్తం ఆపేస్తారు, ఓన్లీ వాటర్ తాగుతారు. మరి శరీరానికి ఆరోగ్యానికి హానికరం కాదా? మరి మీరైతే అసలు కొవ్వుని ఏ విధంగా తగ్గిస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చాలా మంచి ప్రశ్న అండి. ఇప్పుడు జరుగుతున్నది, ఎందుకు తినాలి, ఎందుకు తగ్గించుకోవాలి, ఎందుకు పెంచాలి, ఎందుకు తగ్గించుకోవాలి అంటే నాకు ఒక టైప్ ఆఫ్ కోపం కూడా వస్తుంటుంది అలాంటి అడుగుతున్నప్పుడు. అలా చేసి వచ్చిన వాళ్ళు కూడా ఏమో సైడ్ ఎఫెక్ట్ లేదు సార్, లివర్ మీద ఫ్యాటీ లివర్స్ తగ్గదు, కిడ్నీ ఫంక్షనింగ్ పోతుంది. ఎందుకంటే నా బాడీ 100 కేజీలు పెరిగింది అనుకోండి, దానికి తగ్గట్టే కిడ్నీ, లివర్, హార్ట్ అన్నీ పెరుగుతాయి. ఒక్కసారికి ఒక 20 కేజీలు డౌన్ చేస్తే అవి తగ్గవు కదా. అలాంటప్పుడు వచ్చే పెద్ద ప్రాబ్లం అంటే హార్ట్ బ్లాకేజ్ అవుతుంది. ఈ నడుముల దగ్గర మొత్తం ఫ్యాట్ పోతుంది, బోన్స్ మాత్రం బయటికి బాగా స్ట్రాంగ్గా ఉంటాయి, నడుము నొప్పులు వస్తుంటాయి, కాళ్ళ నుంచి రక్తం వెళ్ళదు, బాగా ఫ్రీ అవ్వదు. అంటే ఒక్కసారికి ఎందుకు తగ్గించాలి, మెల్లగా తగ్గించండి. ఒక 2 కేజీలు ఫ్యాట్స్ బర్న్ చేయండి. రైట్, ఒకవేళ మీరు అనుకుంటున్నారు
ఇప్పుడు చాలామంది అనుకుంటే 100 కేజీలు నేను పెరిగాను నాకు తగ్గించాలి అనుకుంటే మీరు వెయిట్ మీద ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయదు, వేస్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మేము అదే కాన్సెప్ట్. వెయిట్ అనేది ఏం లేదు, మెషిన్ పక్కన పెట్టండి. మెషిన్ వల్ల ఏమవుతుంది, బీపీ వస్తుంది. వేస్ట్ తీస్తాను, మీకు ఆయాసం ఉందా తగ్గిస్తాం. ఫ్యాట్స్ ఉన్నాయా, ఎక్కడెక్కడ ఫ్యాట్స్ ఉన్నాయి, చేతుల దగ్గర ఉన్నాయి, థైస్ దగ్గర ఉన్నాయి, పొట్ట దగ్గర ఉంది, దానికి ఎక్సర్సైజ్ చెప్తాం, అక్కడే మసాజ్ చేస్తాం. నేను చాలామంది హీరోయిన్స్కి ఎప్పుడైతే మేము ఇవి చేయించాం ఎక్సర్సైజ్ యోగా కానీ, ఆ థెరపీస్ చేస్తున్నప్పుడు ఆ హీరోయిన్ ఫస్ట్ మ్యాండేటరీ చెప్తుంది, ఐ వాంట్ ఓన్లీ చేంజెస్ ఆన్ థైస్, అంతే. హ్యాండ్స్ కానీ థైస్ కానీ చెప్తారు, అక్కడే మేము ఎక్సర్సైజ్ చేయిస్తాం, అంతే. ఫ్యాట్ అంతా బర్న్ అవుతుంది, మీకు ఓవరాల్ బాడీలో తగ్గిపోతుంది. ఇప్పుడు చూడండి పప్పెట్లాగా అయిపోతాం. ఒక బాడీలో ఫేస్ బాగా హెవీ అయిపోతుంది, ఒళ్ళంతా సన్నగా ఉంటే బాగుంటామా? ఒళ్ళంతా లావు ఉండి ఫేస్ తగ్గిపోతే పీకిపోతాం. అడుగుతారు అందరూ ఎందుకు తగ్గిపోయినావు అంటారు. అక్కడ మనం ఈ ఫేస్ పార్ట్ని ఎప్పుడు యాక్టివ్గా హెల్తీగా పెట్టుకోవాలి. ఎక్కడెక్కడ ఫ్యాట్స్ వేస్ట్ ఉందో ఆ పార్ట్నే కాన్సన్ట్రేట్ చేస్తూ ఐదర్ మసాజ్, ఐదర్ మజిల్స్, లేకపోతే అక్కడ ఫుడ్ కానీ ఇవన్నీ ఇస్తుంటే తగ్గుతాయి. వెయిట్ లాస్ అనుకుంటే ఎక్కడైనా తగ్గుతుంది ఒంట్లో, అది తప్పు కదా. ఎక్కడైతే వేస్ట్ ఎక్కువ ఉందో అక్కడ తగ్గిస్తే బాగుంటుంది. మొత్తాన్ని పీకక్కర్లే, ఎక్కడ వేస్ట్ ఉందో అది క్లీన్ చేస్తే చాలు, ఇల్లు నీట్గా అయిపోతుంది. సో మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. చాలామంది చేసిన తప్పు ఏంటంటే, ఓకే మీరు అన్నట్టు ఇందాక ఏం తినకుండా వాటర్ డైట్ ఇవే చేసుకొని ఒక్కసారిగా 20-30 కిలోలు తగ్గిపోతారు. ఏది తినకపోతే చచ్చిపోతాయి లోపల ఆర్గన్స్. పెద్ద పులికి ఫుడ్ ఇవ్వకపోతే ఏమైపోతుంది, చాలా వెంటనే పడైపోతుంది. అలాగే ఇది కూడా శరీరం అంత ఎక్కువ 100 కేజీలు ఉండే సిస్టమ్, ఆ హార్ట్, లివర్ అన్నీ అలా తయారైంది 100 కేజీలు సప్లై చేసేవి. మీరు ఫుడ్ ఇవ్వకుండా ఏమైపోతుంది, అంత పెరిగిన హార్ట్ తగ్గిపోదా? తగ్గదు, ఛాన్స్ లేదు. వాళ్ళు అలాగే ఉంటుంది, ఫ్యాటీ లివర్స్ ఉండిపోతాయి, లివర్ సైజ్ పెరిగిపోతుంది, కిడ్నీ సైజ్ పెరిగిపోతుంది, దానికి వీక్ అయిపోతాయి. అంటే ఇలాగ పేలిపోవడం, అసలు ఎనర్జీ శరీరంలో ఉండదు. శక్తి అనేది చాలా ఇంపార్టెంట్, అది మనమే నిర్ధారించుకోవాలి. ఎంత పని చేస్తున్నప్పుడు ఆ ఇంజిన్ అంత వేడెక్కుతుండాలి. బట్ ఇప్పుడు అలిసిపోయి పడిపోతున్నాం. ప్లీజ్ అర్థం చేసుకోండి, దయచేసి డైట్ సిస్టమ్స్ రైట్ ఒక్కసారిగా తగ్గాలి. టార్గెట్ బేస్డ్ వెయిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ వదిలేయండి, వేస్ట్ మేనేజ్మెంట్ పెట్టండి. వేస్ట్ నేను చెప్తాను, కొంతమంది సొంత ఆలోచనలు కూడా చేస్తారు. ఇవి తాగొద్దు, ఇవి తినొద్దు, ఓన్లీ మాకు తాగేవే కావాలి, జీరా వాటర్ తాగమంటారా తాగుతాము, కానీ ఎక్సర్సైజులు చేయదు, ఎక్సర్సైజ్ ఏమో చేయదు, వద్దు. ఉన్నాయండి కష్టే ఫలి అని పరదాద విషయం వచ్చిందండి. గురువు లేని విద్య గుడ్డు విద్య అన్నారు. ఏకలవిడు ఎలా పాడైపోతున్నాడు, ఇవి అన్నీ ఉండే మనం చెప్పాలి. రైట్, కొంచెం అర్థం చేసుకోవాలి. దానికి మెడిసిన్ అనేది ఫస్ట్ మ్యాండేటరీ కాదు. వయసు ఉందా, ఎక్సర్సైజ్ చేయండి, ఈ డైట్ ప్లాన్ చేస్తుండండి, ఫుడ్లో మార్పులు చేయండి, బయట ఫుడ్లు తినద్దు, శనగపిండి, మైదా పిండి ఇలాంటి తక్కువ చేయండి. ఉంది అని లేదు, నాకు అవసరం లేదనుకుంటే ఒక హెల్త్ కార్డు తీసుకెళ్ళి ఆపరేషన్ చేసుకొని కూర్చోండి. చాలా చాలా కష్టాలు ఉన్నాయి. ఎందుకంటే ఎవరైతే పేషెంట్ ఉన్నాడో, పేషెంట్ కాదు పక్కన ఫ్యామిలీలు అందరూ ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ గురించి ఆలోచించుకొని మనం తీసుకోవాల్సిన నిర్ణయం. మెయిన్ గా ఇప్పుడు చాలా మంది ఎక్కువ ఆలోచిస్తున్నారు కాస్మెటిక్ సర్జరీస్, అంటే బాడీలో ఉన్న ఫ్యాట్ ని తీసేసే సర్జరీలు కూడా చేయించుకుంటున్నారు. మేడం ఎంత అయితే అంత వెర్రి, బుర్ర అంతా చాలా ఎక్కువ ఉంది బయట. సో వీలైనంత వరకు ఎన్నో ట్రావెల్ చేయండి, నాకు అవసరమా కాదా, ఇది ఒక న్యాచురల్గా పెరిగింది కదా బాడీ, న్యాచురల్గా తగ్గించండి. కొంచెం మెల్లిమెల్లిగా తిని కదా వచ్చింది, తిండి కొంచెం మార్పులు చేసుకుంటే కదా వస్తుంది. నేను తినద్దని చెప్పట్లే, తిండిలో మార్పులు చెప్తున్నాం. కొవ్వుతోనే కరిగించాలి తప్పకుండా, ఎందుకంటే మరి లేకపోతే వీళ్ళు తినేస్తారు, వెళ్ళి శనగపిండి మైదాపిండి తినేస్తారు, అందుకని కష్టం. బాగా అన్నం తినేస్తారు, ఎక్కువ రైస్లు తినేస్తారు. మేము చేయిస్తాం ఏంటంటే, ఒక మనిషి వచ్చినాడు అనుకోండి, వాటిలో వేస్ట్ మేనేజ్మెంట్ ఎక్కడైతే ఉందో వాడిని గమనిస్తాం. తర్వాత యోగా అయితే యోగా చేయగలిస్తే యోగా, లేదంటే మసాజ్, లేదా అది ఇది కాకున్నప్పుడు క్రియాస్, ఇంటర్నల్ క్లీన్స్ ఎప్పుడు చేస్తుంటాం. పొట్టను ఎప్పుడు క్లీన్ చేస్తుంటాం, ఇంటెస్టైన్ ఎప్పుడు క్లీన్ చేస్తుంటాం, ప్రాపర్ నిద్ర ఇవ్వడానికి. మళ్ళీ మెడిసిన్స్, అవసరమైతే మెడిసినే కానీ లేకపోతే మెడిసిన్ లేదు. మా ఆశ్రమంలో ఒకటే నేర్పిస్తామండి, ఆకలి నేర్పిస్తాం ప్రతి ఒక్కరికి, ఆకలి నిద్ర. ఎప్పుడైతే ఆకలి నిద్ర నేర్పించామనుకోండి, ఫోన్ తీసేస్తే అందరికీ నిద్ర వస్తుంది తెలుసా, మంచి భజన చేసి మాట్లాడుకుంటే నిద్ర వస్తుంది. మళ్ళీ రెండోది, ఆకలి ఎప్పుడు నేర్పిస్తాం, ఎక్కువ హెవీ అడిగి వేడి ఎక్కువ అయినప్పుడు, అలసట అయినప్పుడు పని చేయిస్తే ఆకలి వస్తుంది. ఇలాంటి న్యాచురల్గా వెతుక్కోండి. గోమతి సురేష్ గారు, ఇంకొక మాట చాలా మంది అడుగుతూ ఉంటారు, చేశాను వర్కౌట్స్ చేశాను, తగ్గాను, బాగానే ఉంది, మళ్ళీ తినటం స్టార్ట్ చేశాను, అంటే ఇంతవరకు కాలంలో తిన్నంత ఎక్కువగా తినట్లేదు, కానీ కొంచెమే తింటున్నాను, అయినా నాకు ఒళ్ళు వచ్చేస్తుంది, ఫ్యాట్ పెరిగిపోతుంది అని. మరి వాళ్ళు ఏం చేయాలి? మళ్ళీ వర్కౌట్ చేయాలి. ఇది మనం బాడీ పడిపోయినంత వరకు శరీరాన్ని నిలబెట్టుకుంటూ ఉండాలి అంతే. సో మళ్ళీ చెప్తున్నాను, ఒక్కసారి కానీ మజిల్ ఫామ్ అయిపోయినట్టు శరీరం ఉంటే ఒళ్ళు పెరగదు. నేను చాలా సంవత్సరాలు ఇదే వెయిట్తో ఉన్నా, 67, 69 మధ్యలోనే ఉంటాయి. కొన్ని దాదాపు 15 సంవత్సరాల నుంచి నా బాడీ అలాగే ఉంది. అంటే లేక కాదు, మా బాడీలో శక్తి ఉంది కాబట్టి ఉంటున్నాను. వేస్ట్ మేనేజ్మెంట్ అంతా తీస్తున్నాను. బాగా అలసిపోతున్నాను, వర్కౌట్ చేస్తా, లేదంటే బాగా తింటా, అన్నీ తింటా. కానీ మళ్ళీ ఒంట్లో శక్తి తగ్గిపోతుంది, అలసట పెరిగిపోతుంది, ఆయాసం వస్తుంది, వర్కౌట్ చేస్తా. అందరూ చెప్తున్న మాటే ఇదే, కానీ ఇంకా చేయండి.
వయసు ఉన్నంత వరకు, మీకు శక్తి ఉన్నంత వరకు వర్కౌట్స్ అన్నీ చేయండి, విచ్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్. యోగా ఈజ్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీథింగ్. ఇప్పుడు యోగా చేసి ఎవడు చచ్చిపోలే. జిమ్ కానీ, స్విమ్మింగ్ కానీ, రన్నింగ్ కానీ ఇవన్నీ చేసిన వరకు ఉండే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. మనం ఏషియన్ కంట్రీస్లో డౌన్ కొడుకుంటున్నాం కాబట్టి మనం హీట్ జనరేట్ చేయకుండా లోపల ఫ్యాట్ బర్నింగ్ అవ్వడానికి మాత్రమే చేయాలి. అదేవిధంగా మన హార్ట్, లంగ్స్ రెండు జాగ్రత్త పెట్టుకోవాలి. దానికి కావాల్సింది ప్రాణాయామం చేస్తూ బాగున్నారు. యోగాలోకి వచ్చిన తర్వాత ఫుడ్ డైట్ ఉన్నప్పుడు అండ్ సాత్విక ఆహారం, శాకాహారంలో చాలా మంచిగా ఉన్నాయి. అన్నిటి యాజ్ పర్ యువర్ వర్క్ స్టైల్ బట్టి చేయండి. రైట్, వర్క్ ఎప్పుడైతే మనం హెవీ వర్కౌట్స్ ఉన్నప్పుడు వాళ్ళు కంపల్సరీ ప్రోటీన్, ఫ్యాట్స్ రెండు కావాలి విత్ కార్బోహైడ్రేట్స్. మనకు లేనప్పుడు ఏం కావాలి? మినరల్స్, విటమిన్స్. సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి మినరల్స్, విటమిన్స్ కావాలి విత్ ఫ్యాట్స్ అండ్ లెస్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. బాగా మార్కెటింగ్ ఉన్నవాడికి ప్రోటీన్, మినరల్స్ కావాలి అండ్ కార్బోహైడ్రేట్స్ కావాలి. వంటింటి చిట్కాలు ఏమన్నా చెప్తారండి? త్రిఫల చూర్ణం, ఓకే, త్రిఫల కరక్కాయ, తీసుకోవాలి. వాము, జీలకర్ర, నల్ల జీలకర్ర, మెంతులు ఇవన్నీ మంచివే. ఓకే, రోజుకొకటి బాయిల్ చేసి తాగేయడమే. వాము బాయిల్ చేస్తాం, తాగుతాం. త్రిఫల చూర్ణం ఉంది, 2 నెలలు వాడండి, 10 రోజులు గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ వాడుకోండి. తాగినంతసేపు మీకు హాయిగా ఉంటుంది, హోటల్ అన్నీ క్లీన్ అవుతాయి, అలసట తగ్గుతుంటుంది. రైట్, ఇంకా జీలకర్ర ఉంది, బాగా దంచేసి బాయిల్ చేసి వాటర్ తాగేయండి. సో ధనియాలు ఉన్నాయి, బాయిల్ చేసి వాటర్ చేసి తాగేయండి, అంతే. సో ఎప్పుడైతే ఇలాంటి ఎవ్రీడే మనకి డిఫరెంట్ మెటల్స్ లోపలికి వెళ్తున్నప్పుడు చాలా వరకు తగ్గుతాయి. వీలైనంత వరకు లేహ్యాలు బాగా తినండి. మేము పాత 1 సంవత్సరం 2 సంవత్సరాలు పాత లేహ్యాలని ఇస్తుంటాం. దానివల్ల కూడా మీరు అన్నట్టు ఫ్యాట్స్ మెల్లిగా బర్న్ అవుతాయి. మళ్ళీ చెప్తున్నాను, వెయిట్ ఎవరికి తగ్గదు. బోన్ వెయిట్ పెరుగుతుంది, మజిల్ వెయిట్ బాగుంటుంది అండ్ ఫ్యాట్ వెయిట్ తగ్గుతుంది, ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, ఇంచెస్ లాస్ అవుతారు. అదే కదా ఫ్యాట్ అంటే శరీరంలో ఎక్కడెక్కడ ఏ పార్ట్లో కొవ్వు అనేది ఎక్కువగా పెరిగిందో ఆ పార్ట్కి సంబంధించి ఎక్సర్సైజులు చేసుకుంటూ, తినే ఆహారాన్ని లిమిట్గా తీసుకుంటూ, ఈ చక్కెర ఇట్లాంటివి మాత్రం పూర్తిగా అవాయిడ్ చేస్తే కనుక డెఫినెట్గా శరీరంలో కొవ్వు అనేది కరిగిద్ది అని అంటారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. అదేవిధంగా చక్కగా మర్మలో ఏం చేస్తారనేది కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.